2వ అధ్యాయం 37 నుంచి 42 వచనాలు నేనే చదువుతాను. అందరూ మీ బైబిల్స్లో చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి 42 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందులని వారిని హెచ్చరించారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడింది. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థన చేయండి. నీ వాక్యము వెల్లడియకుండా తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అని దావీదు భక్తుడు పాడుకున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది అన్నాడు భక్తుడు. దేవుని వాక్యం మనకు దారి చూపుతుంది. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అన్నాడు యేసు ప్రభువు వారు. మనలో నూతన జీవాన్ని కలగజేసేవి దేవుని యొక్క మాటలు. మనలో అద్భుతములు జరిగించేవి దేవుని మాటలు. గలాతీయులకు రాస్తూ పౌలు భక్తుడు అన్నాడు, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు. విశ్వాసముతో వినుట వలన మనలో అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. మహిమ కలిగిన పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, జీవాధిపతివైన మా దేవ, ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మేము ప్రార్థించి కనిపెట్టిన రీతిగా ఈ 3 దినములు మీ సన్నిధిలో మేము గడుపుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయాన్ని మీరు అనుగ్రహించారు. మీరు ద్వారములు తెరిచినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మేమందరము కూడా ఆశతో మీ వద్దకు వచ్చాము. నీ పాదముల యొద్ద కూర్చొని నీ బోధ వినాలని అపేక్ష కలిగి ఉన్నాము ప్రభువా. ఈ సమయమున ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. సంఘమునకు క్షేమాభివృద్ధిని కలగజేయమని వేడుకుంటున్నాము. ఈ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కన్నులు తెరువమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. అందరికీ 1వ కీర్తన వచ్చా? 1వ కీర్తన 1వ కీర్తన వచ్చారా? చెప్పండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసములు కూర్చుండు చోటను కూర్చుండక, మరి అనండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. తర్వాత అతడు చేయునదంతయు సఫలమగును.
దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు. ఒకటో కీర్తనంతా మనం 2 మాటల్లో చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు అంటే చెట్టు, రెండోది పొట్టు. అంతేనా? చెట్టు, పొట్టు. చెట్టులాగా ఎవరు ఉంటారు, పొట్టులాగా ఎవరు ఉంటారు? చెట్టులాగా ఉండేవారు ఎవరు అని అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు అలాగ దేవుని వాక్యం ధ్యానించకుండా ఉండేవాడు ఎవరు అంటే దుష్టుడు. ఆ దుష్టుడు ఎలా ఉంటాడు? గాలి చెదరగొట్టు పొట్టులాగా ఉంటాడు. చెట్టు, పొట్టు కదా. వాక్యం ధ్యానం చేయడానికి కానీ, కీర్తనల గ్రంథం ధ్యానం చేయడానికి కానీ అదొక కిటికీ లాంటిది. ఈ వచనం 1వ కీర్తన గుండా బైబిల్ అంతా చూడాలి మనం. అంటే వాక్యం చదవటం వల్ల కలిగే ప్రయోజనాన్ని దావీదు కీర్తన ప్రారంభంలోనే, మొదటి కీర్తనలోనే రాసి మనకిచ్చి మిగతా కీర్తనలన్నీ చదువుకోండి అని చెప్పడం అన్నమాట. మీరు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున అంటే నడవటం, రైట్, నడవటం. పాపుల మార్గమున నిలవటం. అపహాసకులు కూర్చుండు చోట ఎట్లుంటది? డిగ్రీస్ ఆఫ్ డిపార్చర్ అన్నమాట. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం నడుచుకుంటా, ఎవరో ఇంట్లో ఒక సీరియల్ కనపడుతుంది, ఇట్లా చూస్తాం. బాగుందంటే ఏం చేస్తాం? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం. ఏదో టీవీలో కనిపిస్తుంది, నిలబడి ఏం చూస్తాం. ఒకవేళ బాగుందంటే మనం ఏం చేస్తాం కదా. ఇట్లా ఉండొద్దు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గములలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు. మరి ఏం చేయాలి అని అంటే, యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం. అప్పుడు అతడు చేయునదంతయు సఫలమవుతుంది. ఎట్లా సఫలమైందో మనకు తెలియదు, కానీ అదొక సక్సెస్ మంత్రం. అతడు చేయునదంతా సఫలమైంది. అతడు ఒక చెట్టులాగా ఉంటాడు. చెట్టుకి పొట్టుకి తేడా చెప్పండి. గాలి చెదరగొట్టు పొట్టు. అదే గాలి వస్తే చెట్టు ఏమైంది? స్థిరంగా ఉంటుందా, పడిపోతా? స్థిరంగా ఉంటుంది. మరి పొట్టు అంటే ఏమైంది? ఎందుకు అది ఎగిరిపోద్ది, ఎవరికి ఇది నిలబడుతుంది అని అంటే, చెట్టుకి వేర్ల వ్యవస్థ ఉంటుంది, రూట్ సిస్టమ్. చెట్టు ఎలా ఉంటుంది? వేర్లు ఊరుకొని ఉంటాయి. చెట్టుకు వేర్లు ఉంటాయా లేదా? పొట్టుకు ఏముంటాయి? పొట్టుకు ఏమి ఉండదు. అంటే ఏమైంది? గాలికి ఎగిరిపోద్ది. అదే మరి చెట్టు అయితే ఎంత తుఫాను వచ్చినా నిలబడే ఉంటుంది. దేవుని వాక్యం ధ్యానం చేసేవాడు ఎన్ని తుఫానులు వచ్చినా నిలబడే ఉంటాడు. మీకు అర్థమవుతుందా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు ఎన్ని తుఫానులు వచ్చినా స్థిరంగా నిలబడి ఉంటాడు. వాక్యాన్ని ధ్యానం చేయకుండా ఉండేవాడు ఎలా ఉంటాడంటే, వాడు దుష్టుడు ఆలోచన చొప్పున నడుస్తాడు, పాపల మార్గాల్లో నిలుచుంటాడు. అపహాసకులు అందరు కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ నవ్వుకుంటుంటారు. ఒకనాటికి తుఫాన్ వస్తుంది, గాలి కొడుతుంది. అప్పుడు ఏమైందంటే వీడు ఏమవుతాడు? సంఘములో చెట్టు లాంటి వారు ఉంటారు, పొట్టు లాంటి వారు ఉంటారు. కంటికి కనిపించేది కాదు లేదంటే. కంటికి కనిపిస్తుందా? లోపలికి ఉంటుందా? కంటికి కనిపించే చెట్టు మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెట్ట పొట్ట అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, నీ కుటుంబం మీదికి, నీ వ్యక్తిగత జీవితంలోకి తుఫాను కొట్టాలి. కొడితే నువ్వు నిలబడి సంఘాన్ని అంటి పెట్టుకొని అలానే క్రీస్తులో ఉంటే, ఇతనికి వేర్ల వ్యవస్థ బలంగా ఉంది, క్రీస్తులో స్థిరమైన వాడు అని మనకు అర్థం అవుతుంది. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని వాడు ఎవరిని పోలినాడు అన్నాడు యేసుప్రభు వారు మొదటి ప్రసంగం. ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. ఈయన మాటలు విని
ఈయన మాటలు వినియు వాటి చొప్పున చేయని వాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి ఉన్నాడు. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయువాడు. ఇప్పుడు తుఫాను రెండిళ్ల మీద కొట్టిందా, కేవలం ఇసుక మీద వేయబడిన ఇంటి మీద కొట్టిందా? మాటలు విని వాటి ప్రకారం చేసేవారి మీద కొట్టింది. మాటలు విని వాటి ప్రకారం చేయని వారి మీద కూడా. ఇప్పుడు కరోనా క్రైస్తవులకే వచ్చిందా, లేకపోతే అన్ని అనులకు కూడా వచ్చిందా? ఇప్పుడు కష్టాలు యేసు ప్రభువుని నమ్మిన వారికే వస్తాయా, నమ్మని వారికి రావా? కష్టాలు అందరికి వస్తాయా, లేకపోతే కేవలం అన్యులకే వస్తాయా? యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావా? కానీ యేసుని నమ్మిన మనం వేళ్ల వ్యవస్థ కలిగి ఉంటాం కాబట్టి స్థిరంగా నిలబడతాం. వాళ్ళకి అదేం ఉండదు. అంటే ఏమైతే ఎగిరిపోతారు వాళ్ళు. దేవుని వాక్యాన్ని మనం ఎంత నేర్చుకుంటే మనం అంతగా మేలుకొని పోతాం. కొలసి పత్రికలో ఒక మాట అంటాడు, ఎప్పుడైనా మన వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సంఘ జీవితం కావచ్చు, మనం ఒక విధానం ఉంది. కొలసి 2:6 కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఎలా చేయాలి? ముందు పైకి కట్టబడాలా, ముందు వేరు పారాలా? ముందు డీప్ రూటెడ్ కింది పోవాలి. తర్వాత ఏం కావాలి? ఇంటి వలె కట్టబడాలి. ఇల్లు పైకి కనిపిస్తుంది, పునాది కనిపిస్తుందా? పునాది కనిపించదు. కానీ ఒక ఇంజనీర్ వస్తే ఇల్లంతా చూసి చెప్తాడు, ఇది ఇంకా 20 సంవత్సరాలు కూలిపోతాడు. ఎందుకంటే ఇంజనీర్ కన్ను వేరే. ఒక 10 స్టేర్లు కట్టాలనుకోండి, పునాది ఎట్లా వేస్తాం? గట్టిగా వేసుకుంటాం కదా. ఈ కాలంలో మనం బాగా విస్తరించాలని చూస్తున్నాం, వ్యాపించాలని చూస్తున్నాం, కానీ లోతుల్లోకి పోవాలి, వేరు పారాలని చూడట్లేదు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఉండేది కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది క్రైస్తవ జీవితం. కంటికి కనిపించే ఈ బాహ్య క్రియలు కాదు, ఎవరి కంటికి కనబడినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అదే నేను నిలబెట్టేదైనా పడగొట్టేదైనా. ఎవరైతే నిరంతరం దేవుని వాక్యంతో సహవాసం చేస్తారో, నిరంతరం దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానం చేస్తారో, వాళ్ళు ముందు కిందికి పోతారు, పైకి రాదు. అందరికి కనబడాలనే అపేక్ష ఉండదు, పాపులారిటీ కోసం ప్రాకులాడరు. ముందు నేను డీప్ రూటెడ్ అయిపోవాలి, నేను వేరు పారాలి, ఆ తర్వాత ఇంటి వలె కట్టబడాలి. అలాంటి ఆశ కలిగి ఉంటారు. ఈ 2 దినాలు మనం సమృద్ధిగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం కనుక వాక్య ధ్యానం, వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన ప్రాముఖ్యతను మీకు అర్థం కావడం కోసం ఈ మాటలు చెప్పాను. మరి చెప్పండి, ఒక్క కీర్తన 2 మాటల్లో చెప్పాలి. చెట్టు అర్థమైందా? లైఫ్లో ఎవరి తుఫాన్లు వచ్చినా, విశ్వాసానికి ఎన్ని పరీక్షలు మనకు వచ్చినా మనం స్థిరంగా ఉండాలి అని అంటే వేర్ల వ్యవస్థ బలంగా ఉండాలి. అంటే డీప్ రూటెడ్. నీ వేర్లు ఎంత బలంగా కిందికి పోతే నువ్వు అంత పైకి బలంగా కట్టబడతావు. లేదు ముందు కట్టేసుకుందాం, పునాది పెద్ద విషయం కాదు, ముందు పైకి లేపుదాం అనుకుంటే ఏమైతే ఎక్కువ కాలం ఉంటుందా? అది ఉంటుందా? ఉండదు. అందుకే ముందు వేరు పారాలి, ఆ తర్వాత పైకి ఎదగాలి. ఇది ఉద్యోగ మహాసభలు కాదు కదా, మహాసభలు కాదు, ఉద్యోగ తరగతులు లాంటివి. ఇక్కడ మనం నేర్చుకుందాం, ఈ 2 రోజులు నేర్చుకుందాం. అరిచి కేకలేసి వాళ్ళ గురించి చెప్పే కాదు కానీ ఈ ప్రసంగాలు. లిజనింగ్ వేరు, లెర్నింగ్ వేరు. చాలా మంది వింటారు, నేర్చుకోరు. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. అంటే ఈ 2 రోజులు సరిపడా పునాది చేస్తాను. మీకు ఏంటి అన్న ఇంకా వాటర్ టాపిక్ ఉన్నాయి, మనం చెప్పుకునేవి ఉన్నాయి కదా. వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం గ్రహించినప్పుడు ఇప్పుడున్న ఆసక్తే చివరి తరగతి వరకు ఉంటుంది కదా. వాక్యం మనం ఎంత ధ్యానం చేస్తే మనకు అంత మంచిది. దావీదు భక్తుడు ఇచ్చాడు దీన్ని,
వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు రాత్రి జాముల ఎందు నా మంచం మీద ఉండి ధ్యానించుచుండగా క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు తృప్తి కలుగుతున్నది అన్నాడు. క్రొవ్వు మెదడు బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మీట్ అన్నాడు. ఆయన పడుకున్నా ఇదే ధ్యాస, నిద్రపోతున్నా ఇదే ధ్యాస. అందుకే దావీదు గొప్ప భక్తుడు, దావీదు దేవుని హృదయానుసారం. నీ శాసనములు నాకు ఆలోచనాకర్తలు అయి ఉన్నవి అన్నాడు. ఆలోచనాకర్తలు ఎవరు? శాసనము. కనుక దేవుని వాక్యంలో దృష్టి పెడదాం. మనం నేర్చుకున్న విషయాల మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నప్పుడే కాదు, ఇంటికి వెళ్ళినప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు వాటిని తలపోసుకుంటూ ప్రభువులో స్థిరపడతాం. మనం చదువుకున్న వచన భాగంలో 2 మాటలు ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి 42 వచనాలలో ఒకటి అపోస్తలులను వాళ్ళు అడిగిన ప్రశ్న, రెండవది మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. 2 ప్రశ్నలు. మీకు అర్థమవుతుందా? వాళ్ళు వేసిన ప్రశ్న ఏంటి? అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేం చెయ్యాలి? రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? ఇప్పుడు అక్కడ చెప్పారు, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు? పేతురు నెంబర్ 1 మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుడు. 40వ వచనం, అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులను ఈ తరము వారికి వేరే రక్షణ. ఇప్పుడు రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, మూడవది పరిశుద్ధాత్మను వరము పొందాలి. ఫైనల్ గా అసలు ఈ మూర్ఖమకు ఒక్క తరం నుండి వేరైపోవాలి. అంతేనా? 4 విషయాలు. రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? వింటున్నారా? రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? మీరు చెప్పాలి. 4 విషయాలు. ఒకటి ఏం చేయాలి? మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మను పొందుకోవాలి, 4వది ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి కదా. మనం రక్షణ పొందామా? పొందుచున్నామా? లేకపోతే పోతామా? ఎఫెసీ పత్రికలో ఉంది కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. అంటే పొందామా లేదా? అయిపోయిందా లేదా? విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటే అయిపోయిందా లేదా? ఎఫెసీ 2:8. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు ఇలాగా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ ఏముంది అక్కడ? 1 కొరింథీ మీరు చాలా మంది రాసుకుంటున్నారు కదా. ఫస్ట్ ఎఫెసీ 2:8 చదవండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రక్షింపబడి ఉన్నారా? 1 కొరింథీ 1:18. నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు. హెబ్రీ 1:14.
రక్షణ ఎఫెసీ 2:8 ఏమన్నాడు? విశ్వాసము ద్వారా కృప చేతనే మీరు రక్షింపబడి అయిపోయారా లేదా? బడి ఉన్నారు. రెండవది కొరింథీ పత్రికలో ఏమన్నాడు? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి కానీ రక్షింపబడిన వారికి కాదు. భూమి మీద 2 రకాల మనుషులే ఉంటారు, తెల్లోళ్ళు నల్లోళ్ళు కాదు. అన్ని జనులు ఇశ్రాయేలు అంటారు కదా, 2 వర్గాలు, ఒకటి ఇశ్రాయేలు, రెండోది అన్ని జనులు, లేదా తెల్లోళ్ళు నల్లోళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కాదు. ఇది కాదు. ఒకటి నశించుచున్న వారు, రెండవది రక్ష. ఈ 2 వర్గాలు, ఈ 2 కులాలు, ఇంకేం కులాలు లేవు, ఏమీ లేవు. నశించుచున్న వారికి వెళ్తాం అది, కానీ రక్షింపబడుచున్న మనకు వీళ్ళు ఆల్రెడీ రక్షించబడ్డవాలేనా కాదా? కొరింథీ సంఘస్థులు రక్షింపబడిన వారితో అంటున్నాడు. ఏమని అంటే రక్షింపబడుచున్న మనకు. ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఏమన్నాడు? వీరందరూ రక్షణయము స్వాస్థ్యము పొందబో వారికి. అంటే రక్షణ అనేది పొందామా, పొందుతున్నామా, పొందబోతామా? రైట్. నీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నా. కానీ రక్షించబడ్డావా అంటే చాలా మంది అంటారు, కానీ రక్షించబడ్డానండి. రక్షించబడ్డావు అంటే నువ్వు బాప్తిస్మం తీసుకుంటే రక్షించబడ్డావు, కానీ ఆ రక్షణను ఎలా కొనసాగించాలని చెప్పాడు? నువ్వు రక్షించబడుతూనే ఉన్నావు. ఫిలిప్పీ 2:12 చూడండి. ఫిలిప్పీ 2:12 కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను రక్షించబడ్డావా, రక్షించబడుచు ఉన్నావా? ఇప్పుడు సొంత రక్షణను కొనసాగించు అంటే దాని అర్థమైంది ఇప్పుడు రక్షణ పొందావు, ఇనిషియల్ గా నిన్ను రక్షించాడు, ఇప్పుడు దాన్ని నువ్వు కొనసాగించాలి. ఎట్లా కొనసాగించాలి? 2 పదాలు ఉన్నాయి. ఎట్లా? రక్షణను కొనసాగించడం అంత సామాన్యమైన విషయం కాదు. చాలా మంది రక్షించబడ్డావు అంటారు, బాప్తిస్మం పొందితే అయిపోదు. అసలు అక్కడ ప్రారంభమైంది రక్షణ కార్యం నీలో ప్రారంభమైంది. దాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉండాలి. ఎలా కొనసాగించాలి? భయంతో. అవునా కదా? ఇప్పుడు ఇది ఉంది, ఎంత భయంతో పట్టుకుంటాను, ఇప్పటికీ ఏమైంది? భయముతో వణుకుతో ఎప్పుడు పట్టుకుంటాను దాన్ని? అది చాలా అమూల్యమైన దాన్ని అయితేనేనా కాదా? ఇప్పుడు నీ పెన్ను ఎక్కడ పెట్టుకుంటాను? ఇంటికి వెళ్ళారు, లాకర్లో పెట్టుకుంటారా, హాల్లో టేబుల్లో పెడతారా? ఎక్కడ పెడతారా? పెరుగు లాకర్లో పెడతారా? ఎక్కడ పెట్టుకుంటారు? టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. మరి చేయడం ఉంది, ఎక్కడ పెడతారు? ఎందుకు అంత పక్షపాతం? పక్షపాతం ఏమి లేదు, దాని విలువ లేదు, దీని విలువైన దాన్ని మనం భద్రంగా చూసుకుంటాం కదా. నాకు కళ్ళు లేవు. మోహన్ బాబు గారు ఒక ₹1,00,000 చెక్ ఇచ్చారు. నాకు కళ్ళు లేవు, నాకు తీసుకోవాలన్నా ఇచ్చారు. అని చెప్పేసి నలిపేసి రాజన్న రామాంజనేయుడు ఆయన నాకు పేపర్ ఇచ్చారు. పేపర్ పడేసి నా కళ్ళు
ఈయన చూసి చెప్పుకున్నది ఏంది అన్న పడేసింది అని చెప్పేసి ఎవరో చూడట్లేదని నీ జేబులో పెట్టుకున్నాను. ఎందుకట్లయితే ఆయన దాని విలువైనది తెలుసు. నాకు ఒకవేళ నాకు తెలిస్తే పడేస్తానా? అందుకే పౌలు ఎదురు రాస్తున్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగో, ఇక్కడ రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. నిర్లక్ష్యం చేయటం అంటే ద్వేషించడం అంటే తేడా ఉంటలేదా? ఇప్పుడు కోపం ద్వేషం రెండు ఒకటేనా సార్? కొంతమంది మీద మన కోపం ఉంటుంది కానీ ద్వేషించం వాళ్ళని. మీ బాబు తప్పు చేశాడు ఎంట్రా వాడు అనుకుంటూ ఉంటాం. కోపం ఉంటుంది కానీ వాడు చావాలని కోరుకుంటాం. ద్వేషం ఉండదు. కోపడటం వేరు, ద్వేషించటం వేరు. రక్షణను నువ్వేం ద్వేషించట్లేదు. నిర్లక్ష్యం అంటే దాని అర్థం ఏంటంటే, తీసుకోన్నా మీరు ఇచ్చానా, నాకు వద్దన్నా, దీన్ని ఏమంటే ద్వేషించడం అంటారు. నాకు చాలా విలువైన తీసుకోన్నా, 10 సార్లు బతిలాడా, అవునా సార్లు ఇచ్చేయి అని తీసుకున్నాడు. తీసుకొని అన్న మీకు ఇచ్చింది ఉందా అంటే ముందు ఉందన్నా ఇక్కడ పెడతాను. దాన్ని నేను పట్టించుకోవట్లే. నిర్లక్ష్యంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, దాన్ని నువ్వు స్వీకరించావు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. హేటింగ్ వేరు, నెగ్లెక్టింగ్ వేరు. ఈరోజు మనందరం రక్షణ పొందాము కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాము. బైబిల్ సరిగా చదవము, ప్రార్థన చేయము, సంఘ సహవాసం అనేది ఉండదు. దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు గురికొల్పు కొనవల్లని ఆలోచిస్తాము. యేసుప్రభు రాకడ చాలా దగ్గరగా ఉందండి అంటాము. యేసుప్రభు రాకడ దగ్గరగా ఉంది. ఆ దినము సమీపించుట చూచుకొలది మరి ఎక్కువగా అలాగు చేయండి అన్నాడు. ఏంటి అలాగు చేయడం అంటే సమాజంగా ఊరుకోవడం. ఎక్కువ చేయాల్సింది సంఘ సహవాసం. రక్షణను కొనసాగించుటలో అత్యంత ప్రాథమికమైనది లేదా అత్యంత ప్రాముఖ్యమైనది సంఘ సహవాసం. రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయన ఎక్కడ చేర్చున్నాడు? చాలా మంది మాకు హైదరాబాద్లో సంఘము అంటే మాకు రొటేషన్ సిస్టమ్ ఉంటుంది. రొటేషన్ అంటే వాడు ఈ వారం ఇక్కడికి వస్తాడు, ఇంకొక వారం ఆ చర్చికి వెళ్తాడు, ఇంకొక వారం ఆ చర్చికి వెళ్తాడు. ఇంగ్లీష్లో మాట ఉంటుంది, గ్రేట్ ట్రూత్స్ స్టార్ట్ టు స్మాల్ గ్రూప్స్. గొప్ప గొప్ప సత్యాలన్నీ చిన్న చిన్న గ్రూపులకి తెలియజేయబడతాయి. యేసు ప్రభు అంటాడు, చిన్న మంద 12 మందిని వెంటేసుకొని 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఈరోజు నీకు నాకు సువార్త వచ్చింది ఎవరి ద్వారా కదా? ఎంతమంది ఉన్నాం అనేది, ఎంత సత్యం నేర్చుకుంటున్నాం అనేది ప్రాముఖ్యమైన. రక్షణను, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనం ఎలాగూ
రక్షణ పొందినోడిగా పొందని వాడికి శిక్ష, రక్షణ పొందిన వాడికి కూడా శిక్ష. జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరము అన్నాడా లేదా? మనము రక్షణను పొందాం, కానీ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎలా నిర్లక్ష్యం చేస్తున్నాం అని అంటే, ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లేదు, మరి ప్రత్యేకంగా అసలు సమాజంగా కూడుకోవట్లేదు, సంఘ సహవాసం లేదు, సంఘ సహవాసం లేదు. రక్షణను కొనసాగించుకోండి అని లేదు. రక్షణను ఎట్లా కొనసాగించుకోమన్నాడు? ఎందుకు యాడ్ చేయడం ఎందుకు? ఆయన విలువ ఎరిగిన వాడైతే అక్క కూర్చోండి అక్క, అదే బంగారం ఇచ్చినప్పుడు అక్కడ కొద్దిగా జాగ్రత్త. ఏమంటారు? విలువ ఎరిగిన వాళ్ళమైతే ఎలా ప్రవర్తిస్తాం? ఆ విలువ అర్థం కాకపోతే అయ్యే ఉందిలే అనుకుంటాం కదా. చాలా మంది రక్షణ పొందారంటే పొందామంటారు. మీదే చర్చి అని అంటే, చర్చి సార్వత్రిక సంఘమే మా చర్చి. ఏ సంఘం? సార్వత్రిక సంఘమే మా చర్చి అంటారు. సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం ఆయన మనల్ని కన్నాడు. ఇప్పుడు నువ్వు రక్షణ పొందావు అని అంటే ఆయన కన్నట్టు లెక్క. మరి నీకంటూ ఒక సంఘం లేకపోతే దేవుడు నిన్ను కానీ చెత్తపడి లేచాడా? రక్షణ పొందుతున్న వారిని ఏం చేశాడు ఆయన? అనుదినము 2వ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచు ఉండివి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో అంటే సంఘముతో. రక్షణ పొందినావు అని అంటే ఖచ్చితంగా నీకంటూ ఒక సంఘం అనేది ఉంటుంది. నీకంటూ ఒక సంఘం, నీకంటూ ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం లేదు అంటే నీ రక్షణ అనుమానాస్పదం. నీ రక్షణ అనుమానాస్పదం. ఈ వారం ఈ చర్చికి, ఆ వారం ఆ చర్చికి పోయేటోళ్ళు కొంతమంది అయితే ఒక వారం చర్చకొచ్చి మరొక వారం రాకుండా, ఇంకొక వారం చర్చకొచ్చి ఇంకొక 2 వారాలు రాకుండా, వీళ్ళు రక్షణను నిర్లక్ష్యం చేసేవారు. ఇప్పుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని ఒకరోజు స్కూల్కి పంపి ఒకరోజు పంపించకుండా, లేదా ఒక ఆటగాడు ఒకరోజు కోచింగ్కి వెళ్ళి మరో రోజు కోచింగ్కి పోకుండా, ట్రైనింగ్కి పోకుండా అట్లుంటే ఇర్రెగ్యులర్గా ఉంటే గ్రోత్ ఉంటుందా? ఉంటుందండి. మీ పిల్లల్ని ఒకరోజు పంపి ఒకరోజు పంపకండి, లేదా మీరు ఒకరోజు భోజనం చేసి ఇంకో రోజు భోజనం చేయకుండా ఉండండి. మంచి హెల్తీగా ఉంటారా? 6 రోజులు నీ పని నువ్వు చేసుకోవాలి దేవుడు. ఒక్కరోజు, అది కూడా మీ చర్చి ఎన్ని గంటలు ఉంటుంది? ఆదివారం 3 గంటలు చర్చికి రావడానికి టైం ఉంటుంది. మనం విశ్వాసఘాతకులం దేవుడు. ఎందుకంటే 6 రోజులు నువ్వు పని చేసుకున్న ఆయన 7వ రోజు రా అన్నాడు. మనకి ఇంకా విశ్రాంతి దినం లాగా కూడా కాదు, రోజు మొత్తం చర్చిలు ఉండేది లేదుగా. ఒక 3 గంటలు ఉంటాము. 3 గంటలు ఒకవేళ శరీరం ఇక్కడికి వచ్చినా కూడా బ్రెయిన్ ఎక్కడ ఉంటుందో. అసలు ఇక్కడికి రాని వారు కొందరైతే, ఇక్కడికి మనసు తీసుకుని రాని వారు కొందరు. మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఇట్లాంటి రేపు పర్వతంలో క్రీస్తుతో కూడా సింహాసనం మీద కూర్చుండేది. క్రీస్తుకి ఇయ్యడానికి సమయం లేదు నీకు. సంఘ సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. రక్షణ, ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను 2 ప్రశ్నలను మొదలు పెట్టాను. నెంబర్ 1, వాళ్ళు వేసిన ప్రశ్న, రక్షణ పొందుటకు మేమేమి. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న, అయ్యారా రక్షణ పొందిన మేమేం చెయ్యాలి? మీకు అర్థమవుతుందా? రక్షణ పొందిన మనం ఏం చేయాలి? స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఉంటాయి. కొట్టంగానే సరిపోదు, ఎదగాలంటే ఏం చేయాలి? కావలసినవన్నీ శిశువుకు అందించాలా వద్దా? పుట్టితే సరిపోద్దా? తెలుగులో అంటారు, ఇళ్ళకితే పండగ ఏంటి? ఇళ్ళకితేనే పండగ అంటారు కదా. పుడితే సరిపోదు, ఎదగాలి. పేతురు భక్తుడు అన్నాడు, 1 పేతురు 2వ అధ్యాయం, ప్రభు దయాళులని రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన కపటమును, ద్వేషమును, అసూయను మాని
రక్షణలో ఎదుగు నిమిత్తము వాక్యమును పాలని ఎదగటానికి ఏం చేయాలి? వాక్యం అనే పాలు తీసుకోవాలి. చర్చికి వస్తూనే ఉంటుందా వాక్యం అనే పాలు? మా ఇంటికాడ చదువుకుంటూ ఉండదా? సంఘానికి ఎందుకు రావాలి? సంఘానికి ఎందుకు రావాలి? నీ ఇంటి దగ్గర నువ్వు చదువుకుంటే కూడా వాక్యం ఇదే బైబిల్, అక్కడ చెప్పేది ఇదే బైబిల్, నేను చదువుకుంటే అదే బైబిల్ కదా అని నువ్వు అనవచ్చు. నేను మరలా చెప్తున్నాను, అయ్యగారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? నేనేమి చెయ్యాలి? ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి? రక్షణ పొందిన నేనేమి చెయ్యాలి? రక్షణ పొందిన వారు చేయవలసిన మొట్టమొదటిది, అతి ప్రాముఖ్యమైనది సంఘ సహవాసం. నీకు అర్థమవుతుందా? సంఘ సహవాసం. ఇప్పుడు నువ్వు పుట్టేటప్పుడే, ఇప్పుడు నేను పుట్టాను, మా ఇంట్లో చిన్నోడు, నేను పుట్టేటప్పుడే నాకు మా అన్నయ్య ఉన్నాడు, నాకు మా అక్కయ్య ఉంది, ఇంకొక అక్కయ్య ఉంది, నేను నలుగురు. నీకు అర్థమవుతుందా? రక్షణ పొందావు, నువ్వు ఏ సంఘం అని అంటే నాకేం సంఘం లేదు, నాకు సంఘమా అంటాము. నువ్వు ఆధ్యాత్మికంగా పుట్టేటప్పుడు నీకు ఒక కుటుంబం ఉంటుందా? ఉండాలా వద్దా? నువ్వు అక్కడ పెరగాలా వద్దా? ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్లి చేస్తే మనకు ఒక ఇల్లు అయిన తర్వాత కదా మన అమ్మ నాన్న వదిలిపెట్టింది. ఎటు పోయినా మళ్ళీ ఇంటికి వస్తామా రామా మనం? వీళ్ళకంటూ ఒక సంఘం ఉండదు, వీళ్ళకంటూ అసలు సహవాసం అనేది, సంఘ సహవాసమే ఉండదు చాలా మంది. మళ్ళీ మేము రక్షణ పొందామంటారు. ఏది నీ ఇల్లు ఎక్కడ? నీ సంఘం ఎక్కడ? నిన్ను కన్నా అమ్మ నాన్న ఎవరు? మీ పాస్టర్ గారు ఎవరు? వీటికి సమాధానాలు చెప్పరు. రక్షణ అంటే మాట్లాడుకున్నంత సులువైంది కాదు. నేను మరలా చెప్తున్నాను, రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి అన్నాడంటే అది ఎంత అమూల్యమైనది, ఎంత విలువైనది. విలువైన దాని గురించేనా మనం ఆ కాషన్స్ ఇచ్చేది? మనకు అర్థం కావట్లేదు రక్షణ గురించిన విలువ. రక్షణ పొందిన మనం ఏం చేయాలో ఇప్పుడు మనం చదువుకున్న వచన భాగాల్లో ఉంది. నేను అది మళ్ళా రేపు చెప్తాను. ఈ రెండు ప్రశ్నలను అయితే ప్రస్తుతం మీరు మీ చెవులలో నాటనీయండి, మీ మనసులో భద్రపరచుకోనండి. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి అని వాళ్ళు అడిగారు. ఈరోజు మనమేం అడగాలి? మేమేమి చెయ్యాలి? ఏం చెయ్యాలంటే నెంబర్ 1 మొట్టమొదటి సంఘ సహవాసం చెయ్యాలి. ఇంకా నేను మళ్ళా రేపు అక్కడ రాయబడిన వచనాల ప్రకారం మీకు బోధిస్తాను. ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకోరండి. మీ సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుకోండి అన్నాడు పౌలు. నువ్వు పొందిన రక్షణ అత్యంత విలువైనది. నువ్వు రక్షింపబడ్డావు, రక్షింపబడుచున్నావు, రక్షణ పొందబోతావు. రక్షణలో నువ్వు ఎదగాలి అని అంటే వాక్యమును పాలన అపేక్షించాలి. స్థానిక సంఘ సహవాసం కలిగి ఉండడం రక్షణలో మొదటి మెట్టు. నీకంటూ ఒక స్థానిక సంఘం లేకపోతే, స్థానిక సంఘముతో నువ్వు సహవాసం కలిగి ఉండకపోతే నీ రక్షణ అనుమానాస్పదమే. నువ్వు తిరిగి జన్మించావు, కొత్తగా జన్మించేటప్పుడే నీకంటూ ఒక కుటుంబం ఉంటుంది, నీకంటూ ఒక గృహం ఉంటుంది. పరిశుద్ధులైన తండ్రి, మేము నేర్చుకున్న సంగతులను మా హృదయంలో భద్రపరచండి. అలాగున ప్రవర్తించుటకు మాకు శక్తిని అనుగ్రహించండి. దేవా, మేము రక్షణలో ఎదగాలని వాక్యమును పాలన అపేక్షిస్తున్నాం. మరింత స్పష్టంగా మీరు మాతో మాట్లాడండి. ఈ 2 దినాలు ఈ దాసుల ద్వారా మాకు అనేక సంగతులను నేర్పించండి. సంఘములకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ కలుగునట్లుగా ఈ వాక్యమును మాకు నేర్పించున్నాను. విన్న వాక్యం అందరూ హృదయాల్లో భద్రపరిచి ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.